చెక్ 1 2 3 4 5 6 హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ 8:30 అవుతుంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. నేను చాలా డేస్ అయింది మళ్ళీ ఒక వీడియో ఇట్లా షూట్ చేయడం స్టార్ట్ చేసి. సో బేసికలీ నేను ఈ వీడియో చేయాలా ఆ వీడియో చేయాలా అనే కన్ఫ్యూజన్లో అసలు ఏ వీడియోస్ చేయకుండా పోతున్నాను. అందుకే ఫ్రమ్ నౌ ఆన్ ఏదనిపిస్తే చేసేద్దాము అన్నట్టు నేను డిసైడ్ అయ్యాను. నా పిచ్చిని భరించండి అండ్ ఐఎమ్ సారీ అండ్ ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్దాం. టడా! మీకు చూడ్డానికి ఇంట్రో మేబీ 1 minute వస్తుంది కావచ్చు, బట్ దానికి నేను అంత ప్రిపేర్ అయ్యాను. వాటర్ తాగి స్టార్ట్ చేద్దాం. సో నౌ దట్ వాటర్ కూడా తాగేసాను కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నా వీడియో ఏముండబోతుంది అంటే మై 5 step స్కిన్ కేర్ రొటీన్. ఐ నో దట్ ఐఎమ్ వెరీ లేట్ టు దిస్ స్కిన్ కేర్ రొటీన్ ట్రెండ్, బట్ హూ నోస్ నేను చెప్పేది ఎవరికి యూస్ఫుల్ అవుతుందో తెలియదు కదా, అందుకే వీడియో చేస్తున్నాను. సో కమింగ్ టు ద బేసిక్స్, నా స్కిన్ టైప్ ఏంటిది అని అడిగితే ఈ పార్ట్ అంతా నాది ఆయిలీ స్కిన్ అండ్ ఈ పార్ట్ అంతా నాది డ్రై స్కిన్. ఆఫ్టర్ యూజింగ్ అండ్ ట్రయింగ్ ఆల్మోస్ట్ యాక్నే రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ ఏ ప్రోడక్ట్స్ వాడితే మన స్కిన్ నీట్గా క్లీన్గా యాక్నే ఫ్రీగా ఉంటుంది అని అన్నీ ట్రై చేశాక నేను ఒక సెట్ ఆఫ్ 5 ప్రోడక్ట్స్తో సెటిల్ అయిపోయా, విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. అవి నేను మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటాను సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయేమో. సో సోది లేకుండా సుత్తి లేకుండా లెట్స్ టాక్ అబౌట్ దట్. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ ఐ యూస్: టోనర్, నయాసినమైడ్, salicylic acid, moisturizer and a sunscreen. Before getting into that, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే నాకు నా యాక్నే ఎందుకు వస్తుందో నాకు ఆ రీజన్ తెలుసు. లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ కదా యాక్నే రావడానికి. ఐదర్ స్ట్రెస్ వల్ల ఆర్ ఎనీ అదర్ ఎక్స్ట్రా మెడికేషన్స్ తీసుకోవడం వల్ల, గట్ హెల్త్ ఇష్యూస్ వల్ల, లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల అండ్ ఎనీ ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు యాక్నే. సో అలా మనం మన రీజన్ అండ్ కాజ్ ఆఫ్ యాక్నే ఏంటిదో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నేను నేను ఎప్పుడైతే మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆర్ కాఫీ ఆర్ ఐస్ క్రీమ్ తీసుకున్న నెక్స్ట్ డే నాకు యాక్నే స్టార్ట్ అవుతాయి. సో నేను ఐస్ క్రీమ్ తిన్నాను అండ్ నెక్స్ట్ డే నాకు ఇలా బర్స్ట్ అవుట్స్ అవుతాయి స్కిన్లో. అండ్ తెలిసి ఎందుకు తాగుతున్నావు, తెలిసి ఎందుకు తింటున్నావు అంటే సమ్టైమ్స్ మనం కంట్రోల్ చేసుకోలేము కదా, అలా తినేస్తాను. బట్ ద రీజన్ ఈజ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. అలా మేబీ వేరే అదర్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు మీకు యాక్నే రావడానికి. అదేంటిదో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాత వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ఆర్ ఇష్యూస్. సో ఏ రీజన్స్ వల్ల యాక్నే వస్తుంది అదంతా పక్కకు పెడితే దిస్ ఈజ్ ద టోనర్ దట్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ 2 months. ఈ రైస్ టోనర్ అనేది కొరియన్ ప్రోడక్ట్. నాకు ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే నాకు ఇక్కడ అన్నీ కొంచెం మేబీ మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు, బట్ నాకు లార్జ్ పోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకు పోర్స్ అవన్నీ మినిమైజ్ అయిపోతున్నాయి, ఆర్ అట్లీస్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇలా ఉండకపోయేది, ఇప్పుడు నాకు అంతా ఇట్లా క్లోజ్ అయిపోయి షైనింగ్ అన్నట్టు స్కిన్ కూడా గ్లో అవుతున్నట్టు నాకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ యాజ్ ఐ సెడ్ నాది యాక్నే ప్రోన్ స్కిన్ కాబట్టి ఐ స్టార్టెడ్ యూజింగ్ నయాసినమైడ్. నేను లాస్ట్ 2-3 years నుంచి 2-3 years ఏంటి 3-4 years నుంచి యూస్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, నేను ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసిన అన్ని రోజులు నాకు అసలు ఎప్పుడు యాక్నే బ్రేక్అవుట్స్ కానీ ఎనీ స్కిన్ ఇష్యూస్ ఉండకపోయేవి. 1 week అలా నేను యూస్ చేయడం స్టాప్ చేస్తే నాకు మళ్ళీ రియకర్ అవుతాయి యాక్నే. బట్ యూస్ చేసిన అన్ని రోజులు ట్రస్ట్ మీ దిస్ ప్రోడక్ట్ రియలీ వర్క్స్. ఇప్పుడు నయాసినమైడ్ జస్ట్ నేను ఒక 1 drop జస్ట్ 3 drops నేను ఇలా స్కిన్ అంతా స్ప్రెడ్ అవుట్ చేస్తాను అండ్ ఐ లెట్ ఇట్ డ్రై. అండ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ దట్ ఐమ్ గోయింగ్ టు యూజ్ ఇస్ సాలిసిలిక్ యాసిడ్. మీకు ఇప్పటికి కూడా నావి కొంచెం రెడ్ అంతా కనిపిస్తుంది కదా. సో దిస్ సాలిసిలిక్ యాసిడ్ హెల్ప్స్ మీ ఇన్ రిడ్యూసింగ్ దట్ రెడ్నెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఉంటుంది అనమాట. సో ఆ రెడ్నెస్ తగ్గడానికి ఐ విల్ బి యూజింగ్ దిస్ సాలిసిలిక్ యాసిడ్. ఇది కూడా సేమ్ 3 drops.
ఇది కొంచెం వియర్డ్ స్మెల్ ఉంటుంది. I hate the smell of this product, but it works wonders for me. అందుకే I keep using it. Now that toner, niacinamide and salicylic acid అప్లై చేసా కాబట్టి ఒక 1 minute అలా let it sink into the skin. So 1 minute అయిపోయింది. After that, I'll use the moisturizer. For now I'm using ELF moisturizer. It's just some like less than $10కి నాకు దొరికింది. Before this I used to use some moisturizers for $15 and something like that. But ఒకసారి ట్రై చేద్దాము అని నేను తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఫర్ ద ప్రైస్ అండ్ నా స్కిన్ కూడా మంచిగా స్మూత్ అండ్ హైడ్రేట్ అవుతుంది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నాకైతే ఈ మాయిశ్చరైజర్ బాగా వర్క్ అయింది. సో లుక్ అట్ ద షైన్. నేను ఆల్మోస్ట్ ఈ మాయిశ్చరైజర్ అంతా కూడా యూస్ చేసేసాను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. నాది కొంచెం ఇరిటేటింగ్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అని కూడా చెప్పాను కదా. ఇది యూస్ చేసినాక నా ఫేస్ మీద పెట్టుకోగానే కొంచెం లైట్గా స్కిన్ కూల్ అయినట్టు అండ్ స్కిన్ మీద అప్లై చేశాక నాకు అంత థిక్ ప్రోడక్ట్ ఏదో పెట్టుకున్నాను అన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. ఇట్ ఈస్ వెరీ లైట్ అండ్ నాకు మంచి ఫీల్ని కూడా ఇస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ దిస్ ప్రోడక్ట్. ఇది కూడా కొంచెం ఒక 30 seconds అలా ప్రోడక్ట్ సింక్ అయ్యాక నెక్స్ట్ అప్ ఐఎమ్ యూజింగ్ దిస్ సన్ స్క్రీన్, ది ఆర్డినరీ. నేను సన్ స్క్రీన్ జస్ట్ ఒక 2 months నుండి స్టార్ట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ నేను ఓన్లీ ఇవన్నీ ప్రోడక్ట్స్ ఒక్కటి మాయిశ్చరైజర్తో స్టాప్ చేసేదాన్ని. ద రీజన్ ఫర్ మీ టు స్టార్ట్ యూజింగ్ ద సన్ స్క్రీన్ ఈజ్ నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ రాసుకున్నాక నా స్కిన్ అంతా టూ మచ్ సెన్సిటివ్ అండ్ టూ మచ్ ఇరిటేటింగ్గా అయిపోయేది. లైక్ వెన్ ఎవర్ నేను ఎప్పుడైనా ట్రిప్కి వీకెండ్స్ అలా బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు అండర్ సన్ నేను డే అంతా కొంచెం వాక్ చేసిన సన్ కింద తిరిగిన నాకు అంతా ఇక్కడ ప్యాచెస్గా అవుతూ ఉండే అనమాట. లేటర్ ఐ గాట్ టు నో దట్ అవి సన్ బర్న్స్ అని. సో దానికి ట్రీట్మెంట్ ఏంటిది అంటే మన స్కిన్ సెన్సిటివ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్. సో సిన్స్ దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ద సన్ స్క్రీన్. ఇనిషియల్గా నేను వేరేవి ట్రై చేశాను, బట్ నా స్కిన్కి అంతా సెట్ అవ్వలేదు. ఈ సన్ స్క్రీన్ నాకు లైట్ అండ్ నీట్గా అనిపిస్తుంది. సో అండ్ ఈ సన్ స్క్రీన్ యూస్ చేసినప్పటి నుంచి లైక్ బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు వర్సెస్ ఇవన్నీ యూస్ చేశాక నాకు వచ్చిన గ్లో మీకు డిఫరెన్స్ తెలిస్తే వై ఐఎమ్ సజెస్టింగ్ దిస్ సన్ స్క్రీన్ అని మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ మై స్కిన్ లుక్స్ నౌ ఆఫ్టర్ అప్లయింగ్ దీస్ ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ద 5 products దట్ ఐ వుడ్ సజెస్ట్ ఎనీవన్. ఒక బేసిక్ స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాము, స్కిన్ హెల్దీగా ఉంచుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఐ సజెస్ట్ దీస్ 5 products. బేసిక్ స్కిన్ కేర్కి అని నేను చెప్పను, ఇవన్నీ మన డీసెంట్ పాకెట్ మనీతో వచ్చేసే ప్రోడక్ట్. ట్రై టు స్టార్ట్ యూజింగ్ దీ సన్ స్క్రీన్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రై చేయండి. మీకు సెట్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ వేరే ఏమైనా యూ క్యాన్ కీప్ చేంజింగ్ అండ్ గెట్ టు నో వాట్ ఈస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ స్కిన్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ ఈరోజు పెట్టేసి రేపు నాకు నా స్కిన్లో ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు అంటే అలా వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. కన్సిస్టెంట్గా ఒక 1 to 2 weeks డైలీ విదౌట్ ఎనీ మిస్ అప్లై చేస్తూ ఉండాలి మార్నింగ్. డెఫినెట్లీ అలా కన్సిస్టెంట్గా మీరు అప్లై చేస్తూ ఉంటే యూ విల్ సీ ద చేంజెస్ టు యువర్ స్కిన్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఫేస్కి ఏం అప్లై చేస్తున్నాము అన్న దానికన్నా వాట్ ఆర్ వీ ఈటింగ్, మన డైట్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, మన హైడ్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా చూసుకోవడం రియలీ ఇంపార్టెంట్. ఐ వుడ్ సజెస్ట్ డ్రింక్ డైలీ 2 to 3 liters ఆఫ్ వాటర్ అండ్ ఈట్ హెల్దీ హోమ్మేడ్ ఫుడ్. మనం ఫేస్ మీద ఏమేమి అప్లై చేస్తున్నాం అన్న దానికన్నా మనం ఇంటర్నల్గా ఏం తీసుకుంటున్నాం అనే వాటి వల్లనే మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా దట్స్ ఇట్. ఏమైనా మర్చిపోయానా? That's it for this video. I hope this video helped you and definitely I'll come back with something useful to you guys. Signing off for today. Bye.